అవినాష్ని గెలిపించారుగా ప్రజలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారో, షర్మిల ఫైట్ చేశారు, ఇటుపక్క కూటమి నుంచి ఫైట్ చేశారు. ఎంత ఫైట్ చేసినప్పటికీ కూడా అవినాష్ ఓటించడం అవ్వలేదు. ఎంపీగా గెలిచారు. రాయలసీమలో వీళ్ళు ప్లే చేసిన ట్రిక్స్, వీళ్ళకి ఎప్పుడో నుంచి ఉండే బ్యాకప్, అది కొంచెం ఇది అయింది తప్పితే కూటమి మీద ఉండే ప్రాబ్లంతో కాలేదండి. ఇవాళ మాకు 21 సీట్లు వచ్చాయండి ఎంపీలలో. 4 సీట్లు అన్ని 25కి 25 గెలిచిపోలేదు. మేము గెలవాలనే ప్రయత్నం చేస్తాం కదా 100%. ఇవాళ వాళ్ళని గెలిపించారు కదా. కడపకి ఏమన్నా చేశారో కూడా చెప్పమనండి. ఏమి చేయట్లేదు. ఎక్కడైనా కడపలో ఒక డెవలప్మెంట్ అనేది చేశారా? స్టీల్ ఫ్యాక్టరీ చెప్పారు. అప్పుడు ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా మీ సొంత జిల్లాలో మీరు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేకపోయారండి. ఏం పని చేశారని మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇవాళ మీరు అవినాష్ రెడ్డి గారు కలిశారని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఒక సిస్టర్కే న్యాయం చేయలేనోడు మన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని అనుకుంటారండి జనాలు కూడా. అవన్నీ చూసే కదా ఈసారి ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారు. మేము ఇవాళ అధికారంలో ఉన్నాం, మేము పనులు చేస్తున్నాం. పనులు చేసేటోళ్ళని మీరు విమర్శిస్తా ఉన్నారంటే మీ పని ఏది కదా. ఇవాళ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఎక్కడ ఉండాలి మీరు? అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీలో మీరు ఫైట్ చేయాలి. మేము అసెంబ్లీకి రాము, మేము అసెంబ్లీలో ఫైట్ చేయము, అసెంబ్లీలోనే మేము ఫైట్ చేయము, మేము బయట ఫైట్ చేస్తాంటే చేయండి. సరైన టైం ఇవ్వరు అంటున్నారు వాళ్ళు క్లియర్ కట్ గా. సీఎంకి ఏదైతే టైం ఇస్తారో ఆ టైం గా ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పర్సన్ గా నాకు ఇవ్వాలి. ఉన్నాయి 2 పార్టీలు, ఒకటి గెలిచింది, ఇంకోటి ఓడిపోయింది. 3 పార్టీలు కలిపి ఒక పక్క ఉన్నాయి. ఇంకా మా దగ్గర ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? నేను అడిగితే ఏదైనా వాళ్ళు సమాధానం చెప్పలేరు కాబట్టి మాకు ఈ టైం ఇవ్వట్లేదు అని చెప్పి స్కిప్ అవుతున్నారు. అసెంబ్లీకి పోవడం ఆపేస్తారండి. మీరు వచ్చి ప్రయత్నం చేస్తే కదా. మేము కూడా పోయినసారి ప్రయత్నం చేశామండి. చంద్రబాబు నాయుడు గారు, మా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి అసెంబ్లీలో ఫైట్ చేశామండి. మమ్మల్ని అవమానం చేస్తుంటే రోజు అవమానం చేస్తుంటే మేము మళ్ళీ గెలుస్తే కానీ మేము మళ్ళీ అసెంబ్లీకి రామని చెప్పాం. ఇవాళ మీరు అసలు అసెంబ్లీకి రాకుండా జనాల గురించి మీరు ఫైట్ చేయకుండా ఏదో విమర్శలు చేసి మేము చేసేటివన్నీ కూడా మీరు తప్పులు అంటుంటే. కానీ అక్కడ కూడా ఒక పాయింట్ సార్, అసెంబ్లీకి ఆనాడు చంద్రబాబు నాయుడు ఒక్కరే రాలేదు, మిగిలిన అచ్చెన్నాయుడు వెళ్ళారు, ప్రొటెక్ట్ చేశారు. మా లీడర్ రాలేదని అంటున్నామండి. మా లీడర్ ఆ రోజు రాలేదు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు రావట్లేదు కదా. అదే బాట. అదే అండి. సరే, మీకు అపోజిషన్ అధికారం కూడా ఇవ్వలేదు అనుకోండి జనాలు. అట్లీస్ట్ మీ సమస్యలు, అట్లీస్ట్ మీ కాన్స్టిట్యున్సీస్ లో ఉండే సమస్యలన్నా కూడా మాట్లాడాలి కదా. సో అవి అన్ని మాట్లాడకుండా ప్రెస్ మీద పెట్టుకుంది ఏ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏం చేయడానికండి? అధికారంలో మేము ఉన్నాం. ఇవాళ మీకు ఏదో అన్యాయం జరుగుతుంది, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడి మాకు అన్యాయం జరుగుతుంది. ఈలోపే అచ్చెన్నాయుడు కావచ్చు, స్పీకర్ అయ్యన పాత్రుడు కావచ్చు, మొన్న అచ్చెన్నాయుడు చేసిన స్టేట్మెంట్ అంటే అసెంబ్లీ అప్పుడు, మీరు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడు, మీరు అక్కడ ఉండాలి, నేను ఇక్కడ ఉండాలి, అక్కడ పర్సన్ ఉండగా ఒక్కసారి చూడాలని చెప్పాను. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా రాకపోవడానికి కారణం అనుకోవచ్చా? లేదంటే గతంలో వాళ్ళు పొజిషన్ లో కూర్చున్నప్పుడు చేసినటువంటి రాకపోవడం కారణమా, లేకుంటే భయం అసెంబ్లీకి రావడానికి? రెండు ఉంటాయి. జనాల గురించి ఫైట్ చేయొచ్చు, భయపడి రాకపోవచ్చు, రెండు ఉంటాయి కదండి. ఆ రకంగా అపోజిషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు ఐడియా లేదు. మేమేమనుకున్నాం భయపడి రావట్లేదని మా వాళ్ళు అందరూ అనుకున్నారు. అందుకే ఒకసారి రాండి మాట్లాడదామని అంటున్నారండి. మా స్పీకర్ అయినా కానీ అందరూ.